इनके बाद तेलुगु में तकरीर करेंगे जनाब अब्दुल रहीम साहब तेलुगु दाई। तशरीफ पर आए और अपना किताब शुरू करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाल अल्लाहु तबारक व तआला फ़ी क़ुरआनिल मजीद शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरआन हुदल लिन्नासि व बय्यिनातिन मिनल हुदा वल फुरक़ान फमन शहिद मिनकुमुश-शहरा फल्यसुम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। सर्व प्रशंसलु सकल పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి। అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక ఆమీన్। సోదరులారా, తౌహీద్ రంజాన్ గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు తెలియజేస్తాను। చెప్పేటటువంటి నాకు, వినేటటువంటి మీకు ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక ఆమీన్। సోదరులారా, అతి పవిత్రమైనటువంటి రమజాను మాసం మరొక మారు మన జీవితంలోకి రానుంది। అందుకు గాను అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు। సోదరులారా, రమజాను మాసం వస్తుందంటే ఎక్కువ ఆశతో ఉండే ముస్లిములు ఉన్నారు, భారంగా భావించేటటువంటి ముస్లిములు ఉన్నారు। రంజాన్ మాసం వస్తుంది, పుణ్యాలు సంపాదించుకోవాలి, నా పాపాలు కడిగేసుకోవాలి అన్నటువంటి ఆతురత ఆశ కలిగిన వారు కొందరుంటారు। అబ్బో రంజాన్ వస్తుంది, ఉపవాసాలు ఉండకపోతే మా నాయన ఒప్పుకోడు, ఉపవాసాలు ఉండకపోతే మా భర్త ఒప్పుకోడు అని భారంగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు। ఈసారి ఎండలు బాగా మండిపోతున్నాయి, సత్యవన బాబు అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు। మరి మీరు ఏ కోవకు చెందిన వారిలో ఉన్నారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి। సోదరులారా, రంజాను మాసంలో మీరు అడుగు పెట్టే ముందర మీ విశ్వాసాలను చక్కదిద్దుకోండి। ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రతి ముస్లిం కూడా ఆరాధన అయితే చేస్తున్నాడు, కానీ ఆ ఆరాధనలో షిర్కు మిక్స్ అయి ఉన్న కారణం చేత వారి ఆరాధన కుబుల్ కావడం లేదు। అర్థమైందా? మొన్న ఫేస్బుక్లో ఒక వీడియో వచ్చింది। మదీనాలో మస్జిద్ నబవీలో ఒక పేపర్ తీసుకొని ఒక ఆయన ఏదో కూర్చొని చదువుకుంటూ జిక్రు చేసుకుంటున్నాడు। షేక్ ముజఫర్ మదనీ గారు పట్టుకున్నారు। ఏంటి ఆ పేపర్ అని చూస్తే 99 పేర్లు నామాలు జిక్రు చేసుకుంటున్నాడు। అల్లాది కాదు, అబ్దుల్ ఖాదిర్ జిలానీ పేర్లు। ఎక్కడికి వెళ్ళాడు? స్వతహాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులతో నిర్మించిన ఆ మస్జిదులో కూర్చొని అల్లాను స్మరించకుండా అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి వారిని స్మరిస్తున్నాడు। ఆయన చూసి ఆశ్చర్యపోయారు। ఎక్కడికి వచ్చి నువ్వు ఎవరిని ఆరాధించాల్సి నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు నువ్వు అని ఆయన కొన్ని విషయాలు నచ్చజెప్పారు। మరొక ఆయన కాషాయం జుబ్బా వేసుకొని వచ్చాడు। ఈ కలర్ ఇస్లాంలో మగవాళ్ళకి హరాం కదా, ఎందుకు వేసుకున్నావు అని అంటే, ఈ కలరు హమారా పీర్కు పసంద్ హై అని అంటున్నాడు।
అంటే ఆయన పీరు ప్రసన్నత కోసం చూస్తున్నాడు తప్ప అల్లా ప్రసన్నత కోసం చేయడం లేదు. ఈ విధంగా బాదుల్లా బాబా అని ఒకడంటాడు, షాదుల్లా బాబా అని ఒకడంటాడు, షావలి బాబా అని ఒకడంటాడు. ఈ బాబాలంతా దేవుళ్ళు అయితే అల్లా ఎవరు? వీళ్ళంతా దేవుళ్ళు అయితే అల్లా ఎవరు? సో ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి సహీ ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్ని ముస్లిములు అర్థం చేసుకొని ఆచరిస్తేనే వారి యొక్క ఇబాదత్ అల్లా దగ్గర కుబులవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర బయ్యిన 5వ ఆయతలో ఏం తెలియజేస్తున్నాడు? వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన హునఫా వయుకీముస్ సలాత వయుతుజ్ జకా వదాలిక దీనుల్ ఖయ్యిమ. వారు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని ఏకోన్ముఖులై ఏకాగ్ర చిత్తులై అల్లాహ్కు నమాజు చేయాలని జకాత్ ఇవ్వాలని వారికి ఆదేశించడం జరిగింది. వదాలిక దీనుల్ ఖయ్యిమ, ఇదే స్థిరమైనటువంటి ధర్మం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు. అంటే ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నాడు? మీ ధర్మాన్ని అల్లాహ్కు ఒక్కడికే అంకితం చేసుకోవాలి. లేదండి నేను అల్లాహ్ను కూడా ఆరాధిస్తాను, మహబూబ్ సుబ్హానీని కూడా ఆరాధిస్తాను, అల్లాహ్ను కూడా ఆరాధిస్తాను, ఓ కట్ట మెడ నిండా తాయితులు కూడా వేసుకుంటానంటే ఇది చెల్లదు. సో కావున రంజాను మాసంలో మొదటి రోజు నుంచి 30వ రోజు వరకు 30 రోజాలు నిష్ఠగా పెట్టేటటువంటి ముస్లిములు ఉన్నారు. కానీ వారి హృదయాలలో ఏ బాబాల పట్లనో, ఏ సమాధుల పట్లనో, ఏ దర్గాల పట్లనో భక్తి భావం పెట్టుకొని రోజాలు పెడతారు. అలాంటి వారు 30 రోజాలు కాదు 300 రోజాలు పెట్టినా పావలాంత పుణ్యం కూడా రాదు. తర్వాత ఈ తాయెత్తు వల్ల నాకు జ్వరం తగ్గింది, ఫలానా జ్యోతిష్కుడు వల్ల నా ఇంట్లో సమస్య పరిష్కరించబడింది, తాయెత్తులు, దారాలు, నిమ్మకాయలు, టెంకాయలు వీటి మీద నమ్మకం పెట్టి నువ్వు 30 రోజులు తరావీ నమాజులో నిలబడినా ఏమీ లాభం లేదు. కావున షిర్కును మీరు పరిపూర్ణంగా వదిలిపెట్టి తౌహీద్ మీదకు వస్తేనే మీరు చేసే ప్రతి ఆరాధనకు పుణ్యం ఉంటుంది. మీరు మురిక్కాల పక్కన నిల్చొని ఒక బాటిల్ నిండా అత్తరు కొట్టుకున్నా ఏమైనా లాభం ఉందా? ఆ మురిక్కాల పక్క నుండి పక్కకి రండి, తర్వాత సెంటు కొట్టుకొని వాసన వస్తుంది. మురిక్కాల పక్కనే నిల్చొని సెంటు కొట్టుకుంటే ఏం లాభం? సో కావున మీ హృదయాలలో ఔలియాల పట్ల, బాబాల పట్ల, దర్గాల పట్ల ప్రేమను, ఆ భక్తిని అలాగే పెట్టుకొని మీరు అల్లాహ్కు నమాజ్ చదివితే ఏమీ లాభము లేదు. సో కావున మీ విశ్వాసాన్ని చక్కదిద్దుకోండి. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయస్సు 63 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 63 సంవత్సరాలు. నబువ్వత్ లభించింది 40వ ఏట. 40 సంవత్సరాల వయస్సులో ఖురాన్ అవతరించింది. అయితే ఖురాన్ అవతరించిన తరువాత 23 సంవత్సరాలు ప్రవక్త గారు బతికారు. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. అర్థమైందా? అయితే ముందు 13 సంవత్సరాల జీవితం మక్కాలో గడిచింది, తర్వాత మదీనాలో గడిచింది. మదీనాకు వెళ్ళిన తర్వాతనే 5 పూటల నమాజు ఫర్జ్ అయింది. మదీనాకు వెళ్ళిన తర్వాతనే రంజాన్ రోజాలు ఫర్జ్ అయ్యాయి. మదీనాకు వెళ్ళిన తర్వాతనే జకాత్ ఫర్జ్ అయింది. మదీనాకు వెళ్ళిన తర్వాతనే హజ్జు ఫర్జ్ అయింది. మదీనాకు వెళ్ళిన తర్వాతనే పరదా ఆదేశం దిగింది. మదీనాకు వెళ్ళిన తర్వాతనే ఆస్తి పంపకాల యొక్క హక్కులు ఆదేశాలు కూడా దిగాయి. మదీనాకు వెళ్ళిన తర్వాతనే సారాయి, జూదము, మద్యపానము, వ్యభిచారము, ఈ లంచగొండితనం ఇవన్నీ కూడా హరామయ్యాయి. అన్ని ఆదేశాలు, అన్ని నిషేధాలు మదీనాలోనే దిగాయండి. ఇంకా 13 ఏళ్ళు మక్కాలో ఏం దిగినట్టు చెప్పండి సమాధానం. 13 ఏళ్ళు అన్ని మదీనాలో దిగాయి కదా, ఇంకా మక్కాలో 13 ఏళ్ళు ఏం దిగింది? తౌహీద్, కేవలం తౌహీద్. నూహ్ అలైహిస్సలాం వారు తన జాతికి తౌహీద్ సందేశం ఎలా ఇచ్చారు? ఆ జాతి ఏమని సమాధానం ఇచ్చింది? ఆ జాతి తిరస్కరిస్తే వారిపైన ఎలాంటి శిక్ష పడింది? హూద్ అలైహిస్సలాం ఏ విధంగా తన జాతికి ఇస్లాం పరిచయం చేశారు? ఆ జాతి ప్రజలు ఏమని సమాధానం ఇచ్చారు? ఆ జాతి తిరస్కరిస్తే వాళ్ళ మీద ఏ శిక్ష దిగింది?
సాలిహ్ అలైహిస్సలాం వారు ఏ విధంగా తౌహీద్ బోధించారు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏ విధంగా తౌహీద్ బోధించారు, లూత్ అలైహిస్సలాం వారు ఏ విధంగా బోధించారు, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం 25 మంది ప్రవక్తలు తన జాతికి ఏమని సందేశం ఇచ్చారో ఆ 25 మంది ప్రవక్తలు బోధించిన తౌహీద్ అంతా మక్కాలోనే దిగింది. మక్కాలో తౌహీదు కంప్లీట్ అయిన తర్వాత మదీనాలో 5 పూట్ల నమాజు, రోజాలు, హజ్జు, జకాత్ ఇవన్నీ దిగాయి. సో కావున చెబుతున్న మాట ఏంటంటే ముందు తౌహీదు నేర్చుకోండి, తౌహీద్ అంటే ఏంటో తెలుసుకోండి. తౌహీదు తెలియని కారణంగానే ఈరోజు ముస్లింలు దర్గాల వెంట, సమాధుల వెంట తిరిగి ప్రదక్షిణలు, దువ్వాలు, అక్కడ ఏవేవో అధర్మ కార్యాలు చేస్తున్నారు. ఈ తౌహీదును కాపాడటానికే ఇమాం ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి గారు 3 సార్లు జైలు పాలయ్యారు. ఈ తౌహీదును కాపాడడానికి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహ్మతుల్లాహి గారు కొరడా దెబ్బలు తిని జైలు పాలయ్యారు. ఈ తౌహీదును కాపాడడానికి ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహ్మతుల్లాహి గారు ఎన్నో నిందలు పడ్డారు, అనేక రకాలుగా హింసించబడ్డారు. తాబేయిన్లు మహాపుణ్య పురుషులు మనకన్నా ముందు వచ్చిన సలఫ్ సాలిహీన్లు నానా కష్టాలు, ఇబ్బందులు పడి తౌహీదును కాపాడారు. అర్థమైందా? తౌహీద్ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? ఎంత ఘనత కలిగినది అనుకుంటున్నారు? ఆ తౌహీదుని మీరు గుర్తిస్తేనే మీరు చేసే నమాజుకు అల్లా దగ్గర ప్రతిఫలం ఉంది. ఆ తౌహీద్తో పాటు మీరు రోజా పెడితేనే మీ రోజాకు అల్లా దగ్గర ప్రతిఫలం ఉంది. అలా కాదండి మాకు ఆయన దేవుడే ఈయన దేవుడేనంటే ఏమీ లాభం లేదు. మీ కర్మలను అల్లా సుబ్హానహు వ తఆలా గాలిలో ఊపేస్తాడు. అందుకే అల్లా అంటున్నాడు, లైన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్. ఎవరైతే అల్లాహ్తో సాటి కల్పించి ఆరాధించారో అలాంటి వారి యొక్క కర్మల పుణ్యాలన్నీ కూడా మేము వ్యర్థం చేస్తాము అని అల్లాహ్ తాలా చెప్పాడు. సో కావున తౌహీద్ యొక్క ఘనతను గుర్తించండి. తౌహీద్ ఏకదైవారాధన మీద స్థిరంగా ఉండండి. చాలామంది నాతో అన్నారు, మీరు ఎంతసేపు దర్గాల గురించి ఇంతగా చెప్తారు కదా, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు ఇస్లాం ధర్మాన్ని ఇండియాకు తీసుకొని వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనం ఈరోజు ఉన్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. సరే, ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, నాకు ఇస్లాం నేర్పారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఏందో నేర్పారు, 5 పూట్ల నమాజ్ చేయమని చెప్పారు, రంజాన్లో రోజాలు పెట్టమని చెప్పారు, ఉమ్రా చేయమన్నారు, హజ్జు చేయమన్నారు, కుర్బానీ ఇమ్మన్నారు మా గురువు గారు నాకు. ఇప్పుడు ఒకవేళ ఆయన చనిపోతే నేనేం చేయాలి? ఆయన చెప్పిన పనులు చేయాలనా, లేదంటే ఆయన సమాధి దగ్గర మీ దండాలు పెట్టుకుంటూ కూర్చోవాలనా? ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? ఆయన చెప్పిపోయిన విషయాలు చేయాలి కదా. అలా కాకుండా చెప్పిన విషయాలు చేయకుండా ఏవైతే చెప్పలేదో అవి చేసుకున్నా. అవులియాలు వాళ్ళు ధర్మాన్ని తీసుకొని వచ్చారు, ఓకే, కాదని ఎవరు అంటున్నారు? వాళ్ళ పట్ల ప్రేమ ఉంది, అభిమానం ఉంది, వాళ్ళ కోసం దువా చేస్తాం, ఎవరు కాదన్నారు? చేస్తాం. కానీ ఇదేంటి పచ్చ చాదర కప్పడం, ఎర్ర చాదర కట్టడం, అగరొత్తులు తిప్పడం, టెంకాయ కొట్టడం, దండలు వేయటం, ప్రదక్షిణలు చేయటము, ఏంది ఇది అసలు? ఇది కాదు. మీకు ఔలియాల మీద నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు 5 పూట్ల నమాజ్ చదివారు, నువ్వు కూడా 5 పూట్ల నమాజ్ చదువు. వాళ్ళు రంజాన్లో రోజాలు పెట్టారు, నువ్వు కూడా రోజాలు పెట్టు. వాళ్ళు హజ్జు ఉమ్రాలు చేశారు, నువ్వు కూడా హజ్జు ఉమ్రాలు చేయి. వాళ్ళు కుర్బానీ ఇచ్చారు, నువ్వు కూడా కుర్బానీ. ఇది మానేసి వాళ్ళు చెప్పనివి చెయ్యనివి అన్ని చేసేసి ఔలియాల మీద మాకు ప్రేమ ఉంది అని అంటే ఎట్ట? అది ప్రేమ కాదు. కావున ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాలి. తెలుసుకోని కారణంగానే ఈరోజు ఎవరిని పడితే వాళ్ళని ఆరాధించేస్తున్నారు సోదరులారా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫ్రేమ్లు కడతారు కదా, ఫోటోలు ఫ్రేమ్లు అవన్నీ. అక్కడికి ఒక వ్యక్తి పాత చెప్పు ఒకటి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఈ చెప్పుని వెనకాల బాగా వెండి రేకు వేసి అద్దం వేసి మంచిగా డిజైన్ చేసి ఫ్రేమ్ కట్టేయని చెప్పేసి రేపు వస్తాను నేను చెప్పాడు. ఆ షాపు వాడు వెండి రేకేసి బాగా ఫ్రేమ్ వేసి అద్దం వేసి నీట్గా బాగా నంబర్ 1గా తయారు చేశాడు. వీడు మర్నాడు వచ్చాడు. వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చాడు, తీసుకున్నాడు. ఈయన అడిగాడు, అయ్యా ఈ పాత చెప్పు తీసుకొని వచ్చావు, ఏ పీరుదో ఏ బాబాదో, నిజంగా ఎంత అదృష్టవంతుడువో నువ్వు అసలు అని చెప్పేసి అన్నాడు. వాడేమన్నాడంటే, ఇది ఏ పీరుది కాదు, ఏ బాబాది కాదు, ఇది నాకు ఒక లవర్ ఉంది, నీ గిఫ్ట్, నేను ఏదైనా ఒక గుర్తుగా
వస్తువు ఇమ్మంటే అది పాత చెప్పు ఒకటి ఇచ్చింది, దాని గుర్తుగా నేను ఎత్తిపెట్టుకుందామని నేను కట్టుకున్నాను అన్నాడు. ఓరి దుర్మార్గుడా, మేము ఏ పీరుదో బాబాదో అనుకొని నేను, నా భార్య, నా పిల్లలు రాత్రి నుంచి కళ్ళకద్దుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నాం కదరా, ఓ మాటన్నా చెప్పాలి కదా నువ్వు అని చెప్పేసి అన్నారు. ఇది జోగ్గా ఉన్న వాస్తవానికి ముస్లిముల పరిస్థితి నేడు ఇలాగే ఉంది. ఎవరిని ఆరాధించాలో తెలియకుండానే చెట్టును మొక్కేస్తున్నారు, పుట్టను మొక్కేస్తున్నారు, సమాధిని మొక్కేస్తున్నారు. ఎవడో గుర్ర బొమ్మ తీసుకొస్తే దాన్ని మొక్కేస్తున్నాడు, అస్తం బొమ్మ తీసుకొస్తే దాన్ని మొక్కేస్తున్నాడు. అదో మొహర్రం సందర్భంగా సిల్వర్ ఇత్తడి రేకులు తీసుకొని వస్తే వాటికి దండాలు పెడుతున్నారు. ఇంత అజ్ఞానమా? అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అది అన్నాడు, అలం తర ఇలల్లదీన ఊతూ నసీబం మినల్ కితాబ్ యుమినూన్ బిల్ జిబ్తి వత్తాగూత్. ఏమి గ్రంథం ప్రసాదించబడిన ప్రజలను మీరు చూడలేదా? వారి వద్ద గ్రంథం ఉండి కూడా వాళ్ళు మూఢనమ్మకాలకు పాల్పడుతున్నారు, బహుదైవారాధనకు పాల్పడుతున్నారని అల్లాహ్ తాలా చెప్తున్నాడు. ఖురాన్ గ్రంథాన్ని పెట్టుకొని తెలుసుకోకుండా, చదవకుండా, దాన్ని విశ్వసించకుండా, అందులో ఉన్న విషయాలు ఏంటో పరిశీలన చేయకుండా దేని పడితే దాన్ని మొక్కుతారా? ఈ ముస్లింలు కాదా మీరు? ముస్లిం అనే ప్రతి ఒక్క వ్యక్తి ఖురాన్ గ్రంథాన్ని చదవాలి. చదివితే వాడికి అర్థమవుతుంది ఎవరిని మొక్కచ్చు, ఎవరిని మొక్కకూడదు, ఎవరిని ఆరాధన చేయాలి, ఎవరిని ఆరాధించకూడదు, ఎవరికి దువా చేయాలి, ఎవరికి దువా చేయకూడదు. అర్థమైందా? నిద్ర లేచినప్పటి నుంచి యా అలీ మద్దత్ కారు, యా గౌస్ మద్దత్ కారు, యా షావలి మద్దత్ కారు, యా హుసేన్ మద్దత్ కారు, యా రసూలుల్లా మద్దత్ కారు. ఇది షిర్క్. అర్థమైందా? యా హుసేన్ మద్దత్ కారు అంటున్నాడు. ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారిని కర్బలాలో చంపడానికి కుట్రలు జరిగాయి. కనుక్కున్నాడు ఆయన? కనుక్కుంటే బతికేవాడు కదా. శత్రువులు మాట్లాడుకుంటున్నారు, ఆయన చంపాలని కుట్రలు పన్నారు. అనుకున్న పథకం ప్రకారం చంపేశారు. ఒకవేళ నిజంగానే ఆయనకు అంత ఇలుము ఉంటే ఆడికి వెళ్తాడా? ఆయన చనిపోతాడు వాళ్ళ చేతుల్లో? అంటే ఒకసారి ఆలోచించండి. ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారు ఆయన దేవుడు కాదు, మనలాంటి మనిషే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవుడు. ఆయన పట్ల మనకు రెస్పెక్ట్, గౌరవం, అభిమానం ఉండాలి అంతే తప్ప భక్తి కాదు. భక్తి అల్లాహ్ మీద ఒక్కడికే ఉండాలి, ఎవరి మీద ఉండకూడదు. సో కావున ఆయన బతికున్నప్పుడు తనకు తానే కాపాడుకోలేని వాడు చనిపోయిన తర్వాత బ్రతికి ఉన్న మీ యొక్క బాధలు మొరలు వినగలుగుతాడా? సో కావున అల్లాహ్ బాగా వినేడా, ఔలియాలు బాగా వినేవాళ్ళ? ఎవరు బాగా వినేవాళ్ళు? అల్లాహ్ బాగా వినేవాడు. అల్లాహ్ కంటే ఇంకెవరు బాగా వినేవాళ్ళు ఎవరు లేరు. నేను విజయవాడలో మగ్రిబ్ నమాజ్ అవుతుంటే నేను ప్రయాణంలో ఉన్నాను. ఓ మసీదుకి వెళ్ళాను. 3 రోడ్ల సర్కిల్లో ఒక మసీదు ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ మసీదు లోపల సెంటర్లో ఒక సమాధి ఉంది. స్టీల్ యొక్క పైపులన్నీ కట్టున్నారు. సరే ఇక్కడ నమాజ్ చదివినా లాభం లేదని చెప్పేసి తహారత్కి వెళ్ళాను. జమాత్ అయిపోయింది, బయటకు వస్తున్నారు. అక్కడ నమాజ్ చదివారు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి దువా చదువుతున్నారు. ఇక్కడ నమాజు కుబుల్ చేసిన అల్లాహ్ దువా కుబుల్ చేయడా? ఏమండి, ఇక్కడ నమాజ్ ఏమో అల్లాహ్ చదివారు, అది కుబుల్ చేస్తాడు అల్లాహ్ మీ దృష్టిలో. కానీ అక్కడ దువాలు ఎందుకు చేస్తున్నారు అంటే నమాజ్ అల్లాహకి, దువాలు మాత్రం ఆయనకే. అంటే ఆ నమాజ్ అల్లాహ్ కుబుల్ చేశాడు, దువా కుబుల్ చేయడా? ఈ విధమైనటువంటి తమ ఆరాధనను పలు భాగాలుగా విభజించుకొని ఎవరికి పడితే వాళ్ళకి చేస్తున్నారు. సో కావున చెబుతున్న మాట ఏంటంటే సోదరులారా, షిర్క్ అతి భయంకరమైనటువంటిది. ఈ షిర్క్ చేసిన కారణంగానే నూహ్ అలైహిస్సలాం వారు తన కుమారుడు కోసం దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారించాడు. ఈ షిర్క్ చేసిన కారణంగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన తండ్రి కోసం దువా చేస్తే రద్దు చేయబడుతుంది. ఈ షిర్క్ చేసిన కారణంగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన బాబాయ్ కోసం దువా చేస్తే రద్దు చేయబడింది. ప్రవక్తల కుటుంబీకులనే కాపాడుకోలేకపోయారు షిర్క్ చేసిన కారణంగా. అంత భయంకరమైనది షిర్కు. సో కావున ఆ షిర్కు జోలికి వెళ్ళకండి. షిర్కును వదిలిపెట్టి రంజాన్ మాసంలో ప్రవేశించండి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే బకరా 185వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. ఈ ఖురాన్ గ్రంథము రంజాన్ మాసంలో దిగింది. సోదరులారా, ఖురాన్ గ్రంథము మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున దిగింది. ఆ ఖురాన్ గ్రంథాన్ని ప్రవక్త వద్దకు తీసుకొని వచ్చిన వాడు దైవ దూతల్లోనే శ్రేష్ఠుడైన వాడు. ఎవరైన పేరు? జిబ్రీల్ అలైహిస్సలాం వారు దైవ దూతల్లోనే శ్రేష్ఠుడు.
ఆ గ్రంథం ఎవరి మీద అయితే దిగిందో ఆయన పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఔన్నత్యం పెరిగిపోయింది, మానవుల్లే కల్లా శ్రేష్ఠుడు. తర్వాత ఆ ఖురాన్ గ్రంథం ఏ గడ్డ మీద అయితే దిగిందో ఆ గడ్డ, ఆ నేల ప్రపంచంలోని శాంతి నగరంగా అయిపోయింది. ఏ నెలలో అయితే దిగిందో ఆ నెల ఔన్నత్యం పెరిగిపోయింది. ఏ రాత్రి అయితే దిగిందో ఆ రాత్రి యొక్క లైలతుల్ ఖద్ర్ ఘనత పెరిగిపోయింది. ఏ జాతి అయితే ఆ ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించారో అప్పటి వరకు అధములుగా, అల్పులుగా, నీచులుగా భావించబడుతున్న ఆ అరబు జాతి ఎప్పుడైతే ఖురాన్ గ్రంథాన్ని చేతబట్టి విశ్వసించిందో ప్రపంచాన్ని జయించారు, రాజులు, చక్రవర్తులు ఏరారు. సలఫ్ పండితులు అంటారు, ఇప్పుడు కూడా ఖురాన్ గ్రంథాన్ని చేత పట్టిన వాడి ఔన్నత్యం, గౌరవం పెరిగిపోతుంది. అది ఖురాన్ గ్రంథం యొక్క ఔన్నత్యం. ఆ ఖురాన్ రంజాన్ మాసంలో అవతరించింది. అది సర్వ మానవులకు మార్గదర్శకం. సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. ఫమన్ షహిద మిన్కుమ్ షహ్ర ఫల్యసుమ్. కావున ఈ నెలను, రంజాన్ నెలను ఎవరైతే చూస్తారో వాళ్ళు ఉపవాసాలు ఉండాలి. అల్లా ఆదేశం. రంజాన్ ఉపవాసాలు ఫర్జు. ఎవరైతే రంజాన్ ఉపవాసాలు కావాలని ఎగ్గొట్టేస్తాడో, రంజాన్ ఉపవాసాలను తిరస్కరిస్తాడో అతను ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు. సో కావున ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూర బకరా 183వ ఆయతలో తెలియజేశాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మా విశ్వసించిన ప్రజలారా, సోదరిమణులారా, మాట్లాడొద్దు. మీరు మాట్లాడుకుంటే చెప్పేటటువంటి విషయాలు ఏమీ మీకు అర్థం కావు, ఎలాంటి లాభము లేదు. కాబట్టి ఇన్షాల్లా మీరు నిశ్శబ్దంగా కూర్చొని వినండి. మీ వద్ద పిల్లలు ఉంటారు, వారికి కూడా సముదాయించండి. మీరు మాట్లాడుకొని అరుచుకుంటూ ఉంటే ఎలాంటి లాభము లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఓ విశ్వసించిన ప్రజలారా, మీ మీద ఉపవాసాలు ఉండటము ఫర్జు చేశాను. మీ తాత ముత్తాతల మీద ఏ విధంగా ఫర్జు అయ్యాయో ఆ విధంగా మీ మీద కూడా ఫర్జు అయ్యాయి. దీని ద్వారా లఅల్లకుం తత్తఖూన్, దీని ద్వారా మీలో భయభక్తులు జనిస్తాయి. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అస్సలవాతుల్ ఖమ్స్, ఒక నమాజు నుండి మరో నమాజు మధ్యలో జరిగిన పాపాలు క్షమించబడతాయి. వల్ జుమఅతు ఇలల్ జుమా, ఒక జుమ్మా నుండి మళ్ళీ వచ్చే జుమ్మా మధ్యలో పాపాలు క్షమించబడతాయి. వ రమదాను ఇలా రమదాన్, మరియు ఒక రంజాన్ నుండి మళ్ళీ వచ్చే రమదాన్ మధ్యలో జరిగిన పాపాలు క్షమించబడతాయి. ముకఫిరాతుం మా బైనహున్న ఇదా ఇదతనబల్ కబాయిర్, పెద్ద పెద్ద పాపాలకు దూరంగా ఉంటే గనక వారి యొక్క సమస్త పాపాలు క్షమించబడతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీస్లో చెప్పారు. ఎవరి పాపాలు? వారానికి ఒక్కసారి మజీదు ముఖం చూసేవాడి పాపాలు కాదు, కేవలం రంజాన్కు మాత్రమే ఈద్గాలో కనపడేవాడి పాపాలు కాదు. 5 పూటల నమాజు ఎవడైతే నిష్టగా చదివాడో వాని పాపాలు క్షమించబడతాయి. ఎవడైతే జుమ్మా రోజును కూడా 5 పూట్ల నమాజ్ చదువుతూ మళ్ళీ జుమ్మా రోజును కూడా మొదటి వక్తులో వచ్చి పుణ్యాలను మూటగట్టుకున్నాడో వాడి పాపాలు క్షమించబడతాయి. ఎవరైతే రంజాన్ మాసంలో 30 రోజాలు, తరావీ నమాజులు, లైలతుల్ ఖద్ర్ జాగరణ చేస్తూ సదకాలు గట్ర పుణ్యకార్యాలు చేసుకున్నాడో వాడి పాపాలు క్షమించబడతాయి. అంతేగాని అమావాస్యకు, పౌర్ణానికి ఒకసారి మస్జిద్ ముఖం చూసేవాడి పాపాలు కాదు. సో కావున రంజాన్ మాసంలో పాపాలు క్షమించబడతాయి. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ సామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి. ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో, ధర్మనిష్టతో, పరలోక పుణ్య ఫలాపేక్షతో రంజాన్ రోజాలు పెడతాడో, ఉపవాసాలు పెడతాడో అతని యొక్క పాపాలు క్షమించబడతాయి. మన్ ఖామ రమదాన్ ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి. ఏ వ్యక్తి అయితే రంజాన్ మాసంలో ఖియాం చేస్తాడో, తరావీ నమాజులు చేస్తాడో అతని పాపాలు క్షమించబడతాయి. మన్ ఖామ లైలతుల్ ఖద్ర్ ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి. ఏ వ్యక్తి అయితే రంజాన్ మాసంలో చివరి 10 రాత్రులలో జాగరణ చేస్తారో ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి. సోదరులారా, ఈ హదీసులో మన్ సామ రమదాన్, మన్ ఖామ రమదాన్, మన్ ఖామ లైలతుల్ ఖద్ర్ 3 విషయాలు వచ్చాయి. అంటే సౌమ్
ఖియామ్, లైలతుల్ ఖద్ర్. ఈ మూడింటి ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి. అయితే ఈమాన్, ఇహ్తిసాబ్, ఈ రెండు కండిషన్లు ఈ హదీసులో ఉన్నాయి. అంటే ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రంజాను మొట్టమొదటి రోజు జోష్లో ఉంటాడు, రోజా పెడతాడు, 3 రోజులు ఎగ్గొడతాడు. మరి ఏం రా బాయి ఎందుకు ఎగ్గొట్టావనంటే, నిన్న ఉన్నానండి, అస్సలు తట్టుకోలేకపోయినా, వల్ల కాలేకపోయింది, అందుకే మానేసి అంటాడు. ఇది ధర్మనిష్ట కాదు. ఇది మొదటి రోజు రంజాన్ వచ్చిందని ఉత్సాహంతో మజీద్ నిండిపోయింది, మళ్ళీ కనపడరు. ఇంకా మళ్ళీ ఒక సఫే 27 రాత్రి కనపడతారు మళ్ళీ. ఇది ధర్మనిష్ట కాదు. 30 రోజాలు పర్ఫెక్ట్గా పెట్టాలి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ట్రైన్లలో, బస్సులలో జనాలు వెళ్తూ ఉంటారు. కొందరికి సీట్లు దొరుకుతాయి, కొందరికి దొరకవు. అవునా? దొరకవు. కానీ కడ్డీ పట్టుకొని అలాగే నిల్చుంటారు, కాళ్ళు లాగుతూ ఉంటాయి, నడుములు లాగుతూ ఉంటాయి. అయినా కూడా అసౌకర్యంగా ఉన్న, ఇబ్బంది అయినా సరే అలాగే పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎలాగోలా కష్టపడి వెళ్ళిన వాడు ఊరు చేరుకుంటాడు. అవునా కదా? అలాగే రంజాను మాసంలో కూడా రోజాలు పెట్టడం వల్ల ఆకలి, దప్పిక అన్నీ ఉంటాయి. గంటన్నర తరావీహ్ నమాజులో నిలబడడం వల్ల నడుములు లాగుతాయి, కాళ్ళు లాగుతాయి. అయినా కూడా ఓర్పు సహనంతో నువ్వు చేసుకోగలిగితే వాడు ఊరు చేరుకున్నట్టే నువ్వు కూడా అల్లా దగ్గర ప్రతిఫలం పొందుతావు. అర్థమైందా? మాకు కాళ్ళు నొప్పులు రాకూడదు, నడుము నొప్పులు రాకూడదు, హ్యాపీగా ఉంటేనే మేము చదువుతామనంటే అది ఎట్టా ఉంటుంది, ఇబ్బంది. అందుకే రంజాన్ మాసం అంటే ఓర్పు సహనాల మాసం. సో కావున ఒక రోజా పెట్టి 2 ఎగ్గొట్టి మళ్ళీ 4 రోజుల తర్వాత ఒకటి, మళ్ళీ 2 ఎగ్గొట్టి, ఇది ధర్మనిష్ట అవ్వదు. అలాంటి వాడి పాపాలు కాదు క్షమించబడేది. నిష్టగా, అకారణంగా, ఏదో బలమైన కారణం ఉంటే తప్ప అకారణంగా రోజా ఎగ్గొట్టకూడదు. 30 రోజాలు నిష్టగా పెట్టేవాడి పాపాలు క్షమించబడతాయి. తరావీలన్నీ కూడా ధర్మబద్ధంగా ఒక్కటి కూడా మిస్ కాకుండా బాగా చక్కగా చదువుకునేవాడి యొక్క పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు ఆఫీస్ ఉంది, ఉద్యోగులు 4 రోజులకు ఒకసారి వస్తూ ఉన్నాడు అనుకో డ్యూటీకి, యజమాని ఒప్పుకుంటాడా? 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వస్తే ఒప్పుకుంటాడా? మరి అల్లా మాత్రం ఎలా ఒప్పుకుంటాడయా? నువ్వు వారానికి ఒకసారి నమాజ్కి వస్తే అల్లా మాత్రం ఎలా ఒప్పుకుంటాడు? 4 రోజులకు ఒకసారి నువ్వు రోజా పెడితే. సో కావున ధర్మనిష్టతో, పరలోక పుణ్యఫలాపేక్షతో ఏ వ్యక్తి అయితే రోజాలు నిష్టగా పెడతాడో, తరావీ నమాజు నిష్టగా చేస్తాడో, లైలతుల్ ఖద్ర్లో జాగరణ చేస్తాడో అలాంటి వారి పాపాలు క్షమించబడతాయి. అంత పవిత్రమైనటువంటిది రమదాను మాసం. అర్థమైందా? సో కావున మీరు అకారణంగా దేన్ని కూడా విడిచిపెట్టకూడదు. తర్వాత రంజాను మాసంలో దువ్వాలు కుబులయ్యేటటువంటి మాసం. దువ్వాలు కుబులయ్యేటువంటి మాసం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 3 దువ్వాలు ఎప్పటికీ రద్దు చేయబడవు. ఆ 3 దువ్వాలు ఎవరి అనంటే, తల్లిదండ్రులు తమ సంతానం కోసం చేసే దువ్వా ఒకటి. తల్లిదండ్రులు సంతానం కోసం దువ్వా చేయాలి. అర్థమైందా? ఏమని? వజునుబ్ని వబనియ్య అన్ నఅబుదల్ అస్నామ్. అల్లా, నా బిడ్డల్ని విగ్రహారాధన నుండి కాపాడు ప్రభు అని చెప్పేసి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దువా చేశారు. తన బిడ్డల్లో తౌహీద్ రావాలని, 5 పూట్ల నమాజ్ చేసేవాడు కావాలని, సదాచార సంపన్నుడు కావాలని, తల్లిదండ్రుల సేవ చేసేవాడు కావాలని దువా చేసుకోవాలి. బిడ్డలను శపించకూడదండి. విసుగు పుట్టినప్పుడు, వాడు ఏదైనా ఏడిపించినప్పుడు నీ చేతులు విరిగిపోను, నీ కాళ్ళు విరిగిపోను, ఆ లారీ కింద పడి సావరా, ఆ ట్రైన్ కింద పడి సావరా, ఏ బాయిలోనూ దూకి సావరా, వాడు నిజంగానే చస్తాడు. ఆమె చెప్పే దైవదూతలు ఉంటే వాడు నిజంగానే చస్తాడు. అర్థమైందా? బిడ్డల మీద శాపనార్థాలు పెట్టకూడదు, దువా చేయాలి. బిడ్డల కోసం దువా చేయాలి. తల్లిదండ్రుల దువా కుబులవుతుంది. రెండోది, ప్రయాణికుడు దువా కుబులవుతుంది. ప్రయాణికుడు సోదరులారా, మూసా అలైహిస్సలాం వారు ఫిరౌను దర్బారులో ఒక వ్యక్తిని ఒకే ఒక గుద్దుకు గుద్ది చంపేశారు. పొరపాటున చనిపోయాడు. ఫిరౌన్ అన్నాడు, మూసాను పట్టుకోండి, ఉరిశిక్ష విధిద్దామని చెప్పేసి అన్నాడు. మూసా అలైహిస్సలాం వారు పారిపోయారు. రోజుల తరబడి పారిపోయాడు, పోతూనే ఉన్నాడు. ఆ దారి గుండా ఆకులు, అలుములు, వేర్లు ఏవేవో పెరుక్కొని తినేశాడు. మధ్యాహ్నం వెళ్ళిపోయి ఓ బావి దగ్గర ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు శక్తి లేక.
అక్కడ పడిపోతే ఒక దృశ్యాన్ని చూశాడు. ఒక బావి దగ్గర పశువులను తోలుకొని, జంతువులను తోలుకొని కొంతమంది వచ్చారు. ఆ బావి దగ్గర నీళ్లు తాపుకుంటూ ఉంటే ఇద్దరు అమ్మాయిలు పక్కన నిలబడ్డారు. మూసా అలైహిస్సలాం వాళ్ళు చూశారు. వెళ్ళాడు దగ్గరికి. ఏమమ్మా మీరు ఎందుకు ఇక్కడ నిల్చొని ఉన్నారని అడిగారు. మా నాన్నగారు చాలా ముసలివారు, ఆయన మా దగ్గరికి ఇక్కడికి రాలేరు, వచ్చి పశువులకు నీళ్లు తాపించలేరు. అయితే వాళ్ళు నీళ్లు తాపుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ మిగిలిన నీళ్లు మేము తాపించుకుంటామండి అని చెప్పి అన్నారు. మరేం పర్వాలేదు, నేనున్నాను రండి అని చెప్పేసి మూసా అలైహిస్సలాం వారు వాళ్ళ పశువులు తీసుకొని వచ్చి నీళ్లు తాపించారు. ఆ అమ్మాయిలు ఇద్దరు తొందరగా ఇంటికి వెళ్ళిపోయారు. చెట్టు కిందకు వచ్చాడు, మళ్ళీ పడిపోయాడు పూర్తిగా. ఎలా ఉందంటే ఆకలికి తట్టుకోలేకున్నాడు. దువా చేశాడు, రబ్బి ఇన్ని లిమా అంజల్త ఇలయ్య మిన్ ఖైరిన్ ఫకీర్. దువా చేశారు, అల్లా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నువ్వు ఏ రవ్వంత మేలును తింపినా కూడా నేను దానికి అర్హుణ్ణి అల్లా అని చెప్పేసి చాలా బాధతో దువా చేశాడు. అంతలోకే ఇంటికి వెళ్ళిన అమ్మాయి, ఒక అమ్మాయి తిరుక్కొని వచ్చింది. మిమ్మల్ని మా నాన్నగారు పిలుస్తున్నారు, మా పశువులకు నీళ్ళు తాపించారు కదా, వాటి కూలి డబ్బులు ఇస్తారంట, రమ్మని చెప్పి పిలుస్తున్నారు. వచ్చారు. మూసా అలైహిస్సలాం వారు సరేనని చెప్పేసి బయలుదేరారు. ముందు అమ్మాయి వెళ్తుంది, వెనకేం వెళ్తున్నారు. అమ్మాయి నువ్వు ముందు వెళుతూ ఉంటే నీ యొక్క పైట గాలికి ఎగురుతూ ఉంది, నా చూపు నీ మీద పడుతుంది, నువ్వు నా వెనకాలను అడుగు. సుబ్హానల్లాహ్, ప్రవక్తలండి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ చూడండి ఎలాంటిదో. వెనకాల నడిచింది. దారి తెలియదు, రాయి పెట్టి విసురు, ఎటెల్లాలో వెళ్తానన్నారు. ఆ విధంగా వెళ్ళారు. అక్కడ షుఐబ్ అలైహిస్సలాం వారు ఉన్నారు. మూసా అలైహిస్సలాం వారు జరిగిందంతా చెప్పారు. ఫిరౌన్ దగ్గర ఏం జరిగిందో చెప్పారు. ఆయన అన్నారు, దుర్మార్గపు రాజ్యం నుండి అల్లా నిన్ను కాపాడాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, అల్లా మనకు తోడున్నాడు, నువ్వు భయపడొద్దు అన్నారు. ఆ అమ్మాయి అన్నది, నాన్న ఇతన్ని మనం పనివాడుగా పెట్టుకుందాము, ఇతను నమ్మకస్తుడు, బలశాలి. నాన్న నమ్మకస్తుడు, బలశాలి నీకెలా తెలుసమ్మా? నాన్న ఆ బాయి మీద ఉండే బండరాయి 20 మంది కలిసి ఎత్తలేరు నాన్న, అలాంటిది ఈయన ఒక్కడే ఎత్తేసాడు, బలశాలి. మీరు పిలుచుకురమ్మంటే నేను ముందు వస్తుంటే గాలికి నా పైట ఎగురుతుంది, అమ్మాయి నా వెనకాల నడువు, నువ్వు నా చూపు నీ మీద పడుతుందని చెప్పాడు. ఇంతకంటే నమ్మకస్తుడు ఇంకెక్కడ దొరుకుతాడు నాన్న అనింది. సరేనమ్మా, పనివాడిగా కాదు, జీవితాంతం మన అల్లుళ్ళు చేసుకుందామని చెప్పేసి చెప్పారు. చూడయ్యా, నా 2 కుమార్తెలలో నీకు నచ్చిన ఆమెను పెళ్లి చేసుకో, 8 సంవత్సరాలు నువ్వు నా దగ్గర పనిచేయాలి, 10 సంవత్సరాలు చేస్తే గనక నాకు మేలు చేసిన వాడవైతావు అని అన్నారు. సరే, మన ఇద్దరికి అగ్రిమెంట్ కుదిరింది. దాని తర్వాత నన్ను నువ్వు బలవంతం పెట్టకూడదు అని అన్నారు మూసా అలైహిస్సలాం వారు. ఏం బలవంతం పెట్ట, నీ ఇష్టం అన్నా. అది అలా ఉంచితే మూసా అలైహిస్సలాం వారు దువా చేశారు. మూసా అలైహిస్సలాం వారు ప్రయాణంలో అలసి సొలిసి సొమ్మసిల్లి నీరసించిపోయి పడిపోయారు. ఆ టైంలో దువా చేశారు మూసా అలైహిస్సలాం వారు, అల్లా ఏ రవ్వంత మేలును దింపినా కూడా దానికి అర్హుణ్ణి. మూసా అలైహిస్సలాం వారు ఆకలితో అలమటిస్తున్నారు, బట్టలు లేవు, జేబులో డబ్బులు లేవు, ఆ ప్రాంతంలో ఎవరు తెలియదు, ఏ దిక్కు తెలియదు. అలాంటి స్థితిలో దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే దాన్ని కబూల్ చేశాడు. అల్హమ్దులిల్లా. ఏం చేశాడు? అన్నం అడిగాడు, జీవితాంతం అన్నం వండి పెట్టే ఆమెను భారీగా ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత ఎవరు తెలియదు కానీ ఒక కుటుంబాన్నే ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి. తర్వాత పని లేదు, ఉద్యోగాన్ని ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పిడికిడి అన్నం పెట్టండి ఆకలిగా ఉందని అడగలేదు, అల్లాను అడిగాడు. ఏ దిక్కు లేని స్థితిలో అల్లా నువ్వే నాకు దిక్కు అని చెప్పి ఏ దాసుడైనా చేతులెత్తి దువా చేస్తే నమ్మకంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కబూల్ చేస్తాడు. నమ్మకం లేదు ఈరోజు ముస్లింలకి, అందుకే దువా చేస్తున్నారు, తాయెత్తు కట్టుకుంటున్నారు, దువా చేస్తున్నారు, బాబు దగ్గర దువా చేస్తున్నారు, దారం కట్టుకుంటున్నారు. ఇది ఎలాంటిదంటే కలుషితమైనది. ఏమండి, ఇప్పుడు 1 లీటర్ పాలల్లో కాసిని నీళ్లు పోస్తే స్వచ్ఛమైన పాలు అవుతాయా? కల్తీ పాలు అవుతాయి. అలాగే మనం చేసే భక్తి కూడా నిఖార్సైనదై ఉండాలి తప్ప కల్తీదై ఉండకూడదు. అర్థమైందా? సో ఆ విధంగా మూసా అలైహిస్సలాం వారు దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే కబూల్ చేశాడు. అల్హమ్దులిల్లా. ఆయన దువా కబూల్ కావడానికి కూడా కారణమని పండితులు చెప్తారు. అదేమిటంటే ఆయన దువా చేసే ముందు ఒక సత్కార్యం చేశాడు. ఆ సత్కార్యం ఏంటి ఆ సత్కార్యం? వాళ్ళు అడక్క ముందు వెళ్ళి పశువులకు నీళ్ళు దాపించాడు. అందుకోసమే
ముందు మనము మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగైతే నేను 3 ఉపవాసాలు ఉంటాను, ఇది మొక్కుబడి అంటారు. ఇది లాభం లేదు, ఇది లాభం లేదు. ముందు సదకా చేయి, తర్వాత దువా చేయి, అప్పుడు లాభం ఉంటుంది. అర్థమైందా? ఆరోగ్యం బాగాలేదు, 100-200 తీసి పేదోడికి, అల్లా ఈ సత్కార్యాన్ని స్వీకరించి నాకు ఆరోగ్యం ప్రసాదించు, ఇది కరెక్ట్. ఈ విధంగా దువా చేయాలి. సో కావున ప్రయాణికుడు దువా కుబులవుతుంది. తర్వాత రంజాన్లో రోజాలో ఉన్న వ్యక్తి యొక్క దువా కుబులవుతుంది. అంటే ఉపవాస స్థితిలో ఉన్నవాడి దువా కుబులవుతుంది. ఉపవాస స్థితిలో దువా చేయాలి. అర్థమైందా? సినిమాలు చూసుకుంటాను, యూట్యూబ్ చూసుకుంటాను, ఫేస్బుక్ చూసుకుంటాను, లేకపోతే ఇంకా పిచ్చాపాటి కబుర్లలో ఉంటే లాభం లేదు. ఉపవాస స్థితిలో దువా చేయాలి, కుబులవుతుంది. ఉపవాస స్థితిలో కూడా ఇఫ్తార్ టైంలో దువా చేయాలి, అది ఇంకా పర్ఫెక్ట్ టైం. ఎందుకు తెలుసా? ఆ టైంలో దువా కుబులవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పారు. పొద్దున్న నుంచి ఆకలికి దప్పికకి తట్టుకొని కడుపు అంతా లాగుతూ ఉంటుంది, గొంతు మొత్తం ఎండిపోయి ఉంటుంది, నాలుకంతా పిడచగట్టిపోయింది, ఎంగిలి ఉమ్ము కూడా ఉండదు, అంతా ఆరిపోయి ఉంటుంది పూర్తిగా, ఆకలితో పూర్తిగా అంతా నకసికమైపోతూ ఉంటాడు. ఆ టైంలో దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే దువా కబూల్ చేస్తాడు. అల్హమ్దులిల్లా. మీ విశ్వాసంపై ఆధారపడి ఉంటారు. మరి ఆ టైంలో దువాలు కుబులేయటంలో వీళ్ళేమో ఏ బజ్జీలు తేవడానికో బజార్కి వెళ్తారు, ఆడవాళ్ళేమో ఏ షర్బత్ కలుపుతానో లేకపోతే ఏ కీరీ వండుతానో అక్కడ వంటింట్లో ఉంటారు. ఈ వంట వార్పు అంతా కూడా ఇప్పుడు 6:30కి అజాన్ అనుకోండి, 5:30కంతా వంట వార్పు చేసుకొని పక్కన పెట్టేయాలి. ఓ అరగంట ముందరే కూర్చొని ఇంటిల్లు పాది దువా చేసుకుంటూ ఉండాలి, జిక్రు చేసుకుంటూ ఉండాలి. ఆ టైము బంగారంతో సమానం. అలాంటి సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. ఏ బజార్లలోనో లేదా ఏ వంటింట్లోనో ఏవో వండుకుంటూ. మళ్ళీ రాదండి రంజాను. అర్థమైందా? మనం చెప్పలేము వచ్చే సంవత్సరం వరకు ఎవడు బతుకుంటాడు, ఎవడు గ్యారంటీ చెప్పలేము. సో కావున రంజాన్లో ఉన్నటువంటి ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి వారం, ప్రతిరోజు కూడా అతి విలువైనది. బయట వర్షం పడుతుంది అనుకోండి, ఒక వ్యక్తి గ్లాస్ తీసుకొచ్చాడు, గ్లాస్తో పట్టుకున్నాడు, నిండిపోయింది. మరో వ్యక్తి జగ్గు తీసుకెళ్ళాడు, జగ్గు నిండిపోయింది. మరో వ్యక్తి పెద్ద బకెట్ తీసుకెళ్ళాడు, బకెట్ కూడా నిండిపోయింది. ఒక వ్యక్తి పెద్ద డ్రమ్ము తీసుకెళ్ళాడు, డ్రమ్ము కూడా నిండిపోయింది. వర్షం అందరికి ఒకటే, కానీ పట్టుకున్న వాళ్ళకు పట్టుకున్నన్ని దక్కాయి. రంజాను అందరికీ కరుణ శుభాలను తీసుకొని వస్తుంది, అందరి పాపాలను క్షమాభిక్ష తీసుకొని వస్తుంది. కానీ దాన్ని పట్టుకున్నోళ్ళకు పట్టుకున్నన్ని దక్కుతాయి. అర్థమైందా? సో కాబట్టి రంజాను మాసాన్ని వృధా చేసుకోకండి సోదరులారా. అతి విలువైనటువంటిది రంజాన్ మాసము. రంజాన్ మాసంలో మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. రంజాన్ని సమయం అయిపోయిందా? ఓకే. రంజాన్ మాసాన్ని పొందాలంటే 5 సూత్రాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 5 సూత్రాలు. ఒకటిది దృఢ సంకల్పం కావాలి. దృఢ సంకల్పం అంటే ఏంటో తెలుసా? నేను వెళ్ళాలి అనేది సంకల్పం, నేను వెళ్ళి తీరాలి అని చెప్పడం దృఢ సంకల్పం. అర్థమైందా? నేను చెయ్యాలి అనేది వేరు, నేను చేసి తీరతాను అనేది దృఢ సంకల్పం. ఆ విధంగా దృఢ సంకల్పం. రంజాన్ రాబోతోంది, రోజాలు పెట్టి తరావీ నమాజులు పాటించి సదకాలు చేసి పుణ్యాలు సంపాదించుకోవాలి, నా పాపాలు కడుక్కోవాలి అనే దృఢ సంకల్పం ముందు నుంచే ఉండాలి. ఒకటోది. రెండోది స్థిరత్వం, ఇస్తికామత్, స్థిరత్వం ఉండాలి. ఈ స్థిరత్వం లేకనే ఒక రోజా పెట్టి 2 ఎగ్గొడుతున్నాడు. ఈ స్థిరత్వం లేకనే 2 రోజులు తరావీకి వచ్చి 3 రోజు ఎగ్గొడుతున్నాడు. అర్థమైందా? స్థిరత్వం ఉండాలి. ఏ స్థిరత్వం? 30 రోజాలు నేను పెట్టి తీరాలి, తరావీ నమాజులు ప్రతిరోజు నేను చెయ్యాలి. ఈ స్థిరత్వం అనేది ఉండాలి. కష్టమైనా, కాస్త ఇబ్బంది అయినా, కాస్త అసౌకర్యంగా ఉన్నా కూడా నేను చేసి తీరాలి అన్నటువంటి యొక్క దృఢత్వం, నిలకడ అనేది ఉండాలి. కాబట్టి రెండవది స్థిరత్వం. మూడోది సహనం అనేది ఉండాలి. ఆకలి అవుతుంది, తట్టుకో, ఓర్చుకో. దప్పిక అవుతుంది, తట్టుకో, ఓర్చుకో. అర్థమైందా? డ్యూటీ చేయాలి, ఇబ్బందికరమే, ఓర్చుకో, దాని ఫలితం తర్వాత ఉంటుంది. తర్వాత 4వది ఆశ. ఏం ఆశ?
నా పాపాలను కడిగేసుకోవాలి, నా ద్వారా ఆ తప్పులు, ఈ పాపాలు, అవి ఇవి జరిగాయి, వాటన్నిటిని అల్లా క్షమించాలి, మన్నించాలి అన్నటువంటి ఆశ కలిగి ఉండాలి. మనం ఎంతగా ఒక వ్యక్తి మీద ఆశ పెంచుకుంటామో ఆ వ్యక్తి కూడా మనల్ని అంతగానే ఇష్టపడతాడు. అలా మనం అల్లా మీద, అల్లా కరుణ మీద, అల్లా క్షమాపణ మీద ఆశ పెంచుకోవాలి. ఆ ఆశే మనల్ని అల్హమ్దులిల్లా పుణ్యస్థాయికి చేరుస్తుంది. తర్వాత జ్ఞానం. రంజాన్లో కాదు, ఇతర మాసాలలో కూడా నువ్వు చేసే ప్రతి దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఉజూ చేస్తారు, ఉజూకు సంబంధించిన జ్ఞానం ఉండాలి మన దగ్గర. నమాజ్ చేస్తున్నారు, నమాజుకు సంబంధించిన జ్ఞానం ఉండాలి మన దగ్గర. రోజా పెడుతున్నారు, ఏ కారణంగా రోజా భంగం అవుతుంది, ఏ కారణంగా భంగం కాదు, రోజాలో ఏం చేయొచ్చు, రోజాలో ఏం చేయకూడదు అనేటువంటి జ్ఞానం మన దగ్గర ఉండాలి. ప్రతి దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఈ 5 సూత్రాలు పాటించగలిగితే గనక అల్హమ్దులిల్లా రంజాను మనదే. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతి పవిత్రమైనటువంటి రమదాను మాసాన్ని పరిపూర్ణంగా పొందే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా మనల్ని షిర్క్ నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి రక్షించుగాక. అల్లా మనందరికీ కూడా స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. బ్రతికినన్నాళ్ళు ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి కాపాడుగాక. జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.